నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను సజ్జన. పక్కలో బల్లెంలా మారింది పాకిస్తాన్. పెహల్గాం నరమేధానికి దాయాది ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. ఎప్పటిలాగే బుద్ధి మార్చుకోవడం లేదు పాక్. ఉగ్రదాడి వెనుక ఆ దేశ ఐఎస్ఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఐఎస్ఐతో పాటు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉన్నాయని ఎన్ఐఏ స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు నివేదికను కేంద్రానికి ఇచ్చింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆదేశాలతోనే ఈ దాడిని లష్కరే తోయిబా అమలు చేసింది. ఉగ్రదాడికి సంబంధించిన పథక రచన అంతా పాకిస్తాన్లోనే జరిగింది. అయితే దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో హష్మి మూసా, అలీబాయిలో పాకిస్తానీయులేనని తేల్చింది ఎన్ఐఏ. ఇక పెహల్గాం ఘటన జరిగిన టైంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్లోని ఉగ్రవాదులతో నిరంతర సంభాషణలు కొనసాగించారని ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. అలాగే ఈ ఉగ్రదాడి ఎక్కడ చేయాలి, ఏ సమయంలో చేయాలి అనే అంశాలన్నీ పాక్లోని ఉగ్రవాదుల ఆదేశాలకు అనుగుణంగానే సాగిందని ఎన్ఐఏ వివరించింది. అయితే వారం రోజుల ముందే టెర్రరిస్టులు భారత్లోకి ప్రవేశించారు. వారికి ఆశ్రయం కల్పించడంతో పాటు ఆయుధాలు సరఫరా చేయడంలో స్థానికులు సహాయపడ్డారు. ఉగ్రదాడి ఘటనపై 2800 మందిని ఎన్ఐఏ ప్రశ్నించింది. అలాగే 150 మంది వ్యక్తులను కస్టడీలోకి తీసుకుని విచారించింది. అలాగే కుప్వారా, పుల్వామా, సోపురా, అనంతనాగ్, బారాముల్లాల్లో సోదాలు నిర్వహించింది. అలాగే సరిహద్దు ప్రాంతాల్లోని పలువురు అనుమానిత వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. ఈ ఉగ్రదాడిపై తాము పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పుకొచ్చింది. ఇక ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలో 3D మ్యాపింగ్ను సైతం ఎన్ఐఏ అధికారులు నిర్వహించారు. అయితే అందులో భాగంగా వ్యాలీ మొబైల్స్ డేటా నుంచి కీలక అంశాలను రాబట్టారు. అలాగే బైసరన్ ప్రాంతాల్లో 3 శాటిలైట్ ఫోన్లు పనిచేశాయని, అందులో 2 ఫోన్లు సిగ్నల్స్ ట్రేస్ చేసినట్లు తన నివేదికలో వివరించింది. పెహల్గాం దాడిలో పాకిస్తాన్ ప్రేరేపిత శక్తుల ప్రమేయం ఇండియా సాక్ష్యాధారాలతో సహా చూపించిన కల్లోబొల్లి మా పాకిస్తాన్ టైం పాస్ చేస్తోంది. 2 దశాబ్దాల్లోనే పెహల్గాం దాడి అతి కిరాతకమైనదిగా అభివర్ణించాల్సి ఉంటుంది. దాడి చేసిన వారిని ఎక్కడున్నా వెంటాడుతామన్నారు ప్రధాని మోడీ. అయితే పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ TRF పేరుతో దాడికి తామే బాధ్యులమై ప్రకటించింది. అయితే తమకు ఎలాంటి సంబంధం లేదంటోంది పాకిస్తాన్. తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమంటోంది. రైట్, ఇప్పుడు దీనిపైన డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు, అనలిస్ట్. నమస్తే అండి బండారు రామ్మోహన్ రావు. రామ్మోహన్ రావు గారు, చెప్పండి. ఇప్పుడు ఎన్ఐఏ ప్రాథమిక విచారణలు అయితే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి కదా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా మీరు నేను లేకుంటే మామూలు సోషల్ మీడియాలో వచ్చిన విషయాలు నమ్మడానికి వీలు. కానీ ఎన్ఐఏ అధికారిక సంస్థ, ప్రభుత్వం దర్యాప్తు చేయించింది. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థ, అన్ని హంగులు ఆర్భాటాలు ఉన్న సంస్థ అది. అదే చెప్తుంది కదా, భద్రతా వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళు ఈ సంఘటన కన్నా ముందే 20 రోజుల ముందు వచ్చారని, ఆయుధాలు ఇక్కడ లోకల్ ఇంటి దొంగల పని అని, అట్లాగే వాళ్ళకి ఆహార పానీయాలు వాళ్ళే అందించారని, అడవుల్లో కూడా చాలా రోజులు నిల్వ చేసుకొని ఆహారాన్ని తీసుకెళ్లి అక్కడ తిని తాగి పడుకున్నారని, ఇవన్నీ ఎన్ఐఏ చెప్తున్న నిజాలు. కనుక ఒక సమస్య లేదు, వాళ్ళ భద్రతా వైఫల్యం స్పష్టంగా పడుతుంది. అంటే 370 ఆర్టికల్ రద్దు చేసి ఇక సుఖంగా నిద్రపోవచ్చు అనుకున్న కేంద్ర ప్రభుత్వానికి ఇది వర్షపాతం. నిజంగా ప్రజల ప్రాణాలు పోయినాయి కదా, పోలీసుల ప్రాణాలు పోయినాయి కదా. అంటే పూర్తిగా అజాగ్రత్త, అశ్రద్ధ మనకు కనపడుతుంది. పూర్తిగా ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యతనే. జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం కనుక శాంతి భద్రతలతో సహా అన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ఆధీనంలో ఉంటాయి. కానీ బాధ్యుడు గాని ఉమర్ అబ్దుల్లా, అక్కడ ముఖ్యమంత్రి ఏమో చాలా ఉన్నతంగా మాట్లాడారు. మొన్నటి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి స్పష్టంగా చెప్పిండు. ఏమనంటే ఈ పొరపాటు మాది బాధ్యత, నాకు క్షమాపణ చెప్పమని అడగడానికి కూడా, ప్రజలను అడగడానికి కూడా సిగ్గుపడుతున్నా అని అంత ఆవేదనతో చెప్పిండు. ఇంకా మనం పార్లమెంట్ సమావేశాలు, ఉభయ సభలు సమావేశపరచలేకపోతున్నాం. ఇంకా కూడా ప్రతిపక్షాలు బ్లాంక్ చెక్ ఇస్తే, బ్లాంక్ చెక్ అంటే మీరు ఏం చేసినా మేము మద్దతున్నామని, ఇంక్లూడింగ్ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కానీ, మతతత్వ పార్టీ అయిన MIM లాంటి పార్టీలు కూడా, ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా మీరు ఏం చేస్తే మేము దానికి సిద్ధంగా ఉన్నాము, మేము మీతో ఉన్నాము, మనం అంతా ఒకటి ఏకాయాన్ని ప్రకటిస్తుంటే ప్రధానమంత్రి గారు కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ దాన్ని వాళ్ళు మన షేక్ హ్యాండ్ ఇస్తా అంటే వీళ్ళు కౌగలించుకోవాల్సింది. కానీ షేక్ హ్యాండ్ ఇస్తే చేతులు కట్టుకొని ఉంటున్నారని నేను అనుకున్నాను స్పష్టంగా. అందుకని ఎన్ఐఏ రిపోర్ట్ను ఆధారం చేసుకుంటే మనకు చాలా నిజాలు తెలిసినాయి సంజన గారు. ఒకటేమో వీళ్ళ అశ్రద్ధ కనపడుతుంది, అజాగ్రత్త కనపడుతుంది.
ఒక రకంగా చెప్పిన వాళ్ళ కుట్రను భగ్నం చేయాల్సిన ఈ భద్రతా దళాలు ఏం చేసినాయి ఇప్పటిదాకా కనిపిస్తుంది. పోయి జరిగిన సంఘటన జరిగింది కదా, దొంగ పోలీసు ఆట ఇంకెన్ని రోజులు ఆడతారు? ఎన్ఐఏనేమో ఇటు రిపోర్ట్ ఇస్తున్నది, ఇది కాక భద్రతా దళాలు పూర్తిగా మా ప్రాంతాన్ని ఆధీనంలో తీసుకొని ఇంకా ఆచూకీ కోసం, ఉగ్రవాదుల ఆచూకీ కోసం వెతుకుతున్నాం. దొంగ పోలీసు ఆట ఎందుకు అంటున్నానంటే, నేను భద్రతా దళాల మనస్థైర్యం దెబ్బతీయాలని అనడం లేదు, కానీ ఇంతకు ముందే తప్పించుకున్నారు, ఇప్పుడే తప్పించుకున్నారు, దొరికి తప్పించుకుంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇది కొంత అతిశయోక్తి కావచ్చు. కొంతవరకు కొన్ని విషయాలు యుద్ధ సమయంలో కానీ లేకుంటే ఇట్లాంటి వేటలో కానీ మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ ఇవన్నీ కొంత మనకు విషయాలు ప్రజలకు పూర్తిగా తెలియవు, కరెక్ట్. కానీ ఏదైతే ఇంటరాగేషన్ జరుగుతున్న సందర్భంలో తెలియవు. కానీ వాడు ఎన్ఐఏ రిపోర్ట్ అయితే పూర్తిగా 2500 మంది ప్రజలను, అట్లానే 150 మంది ఇతర దీనిలో బందీలను పట్టుకొని కూడా 150 మంది పూర్తిగా అరెస్ట్ చేసి మరి విచారిస్తున్నారు కదా, కొన్ని నిజాలు తెలుస్తున్నాయి. మరి అటువంటి అప్పుడు గుట్టల్లో ఎన్కౌంటర్ చేయడానికి పూర్తిగా దాన్ని స్వాధీనం చేసుకొని పైనుంచి బాంబింగ్ చేయడానికి ఉన్నంత వ్యూహము ఈ దుర్మార్గమైన తీవ్రవాదుల పట్ల ఎందుకు లేదంటున్నాను. వామపక్ష తీవ్రవాదం తప్పే కాదంటలేను, కానీ వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేస్తున్నారు, అంతకంటే 10 రెట్లుగా దీన్ని అణిచివేయాలి కదా. అందుకని ఏమంటారంటే రెండు తప్పే, వ్యక్తి హింస, వ్యక్తిని చంపడం రెండు తప్పే. కానీ గుట్టలో అయితే పైనుంచి బాంబింగ్ చేస్తూ మనుషులు చంపుకుంటూ పోతున్నారే, అక్కడ సెల్ టవర్ కూడా పర్మనెంట్ ఏర్పాటు చేయాలి, చాలా మంచిది, దాన్ని కాదంటలేదు నేను. కానీ అదే పని ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నాం? అడవి మహా అయితే గుట్టలో అయితే 100 కిలోమీటర్ల పరిధి ఉన్నది, ఇక్కడ 400 కిలోమీటర్ల పరిధి ఉన్నాయండి. కానీ మన భద్రతా దళాలకు ఆ స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళని ఎక్కడున్నా సరే కాల్ చంపవచ్చు కదా, పట్టుకోవచ్చు కదా. పట్టుకోవడం కరెక్ట్, కాల్ చంపిన దానికంటే పట్టుకోవడం కరెక్ట్ సంజన గారు. ఎందుకంటే మనకు సజీవ సాక్ష్యాలు ఉంటేనే పాకిస్తాన్ బుకాయిస్తుంది కదా, మేము చేయలేదంటుంది. మొదలేమో కొంచెం సంఘీభావం ప్రకటించేది తప్పు అన్నది, తర్వాత మేము చేయలేదు, వాళ్ళు చేసుకున్నారు, అసలు మీ రాజకీయాల కోసం మీరు చేసుకుంటున్నారని ప్రధానమైన ఆరోపణ చేసింది మన రాజకీయ నాయకత్వం మీద. దీన్ని తిప్పుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. అందుకనే భద్రతా వైఫల్యాన్ని మీరు చూపడం కాదు, ఎన్ఐఏ సంస్థనే పూర్తి స్థాయిలో అది ఎంక్వైరీ చేసి మరీ చెప్తున్నది కనుక ఇంకా ముందు అజాగ్రత్తగా ఉంటుంది. నెంబర్ 1. రెండోది, పరిస్థితులు సమయం సందర్భం కూడా చూసుకొని ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు హోటల్ని రెక్కీ చేసిండ్రట, ఆ తర్వాత హోటల్ నుంచి 10-12 మంది కానీ ఎక్కువ రారు బయటకని గమనించిండ్రు. అట్లాగే పహల్గామ్ నుంచి 5 కిలోమీటర్ల పైకి పోయే సందర్భంలో అక్కడ ఎక్కువ మందికి గుమ్మిగొడతారనే సంగతి గమనించారు. అక్కడ ఒక కానిస్టేబుల్ కూడా లేడు, భద్రతా దళాలను పక్కన పెట్టాడు. వాళ్ళు కాల్పులు జరుపుతున్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఏ భద్రతకు సంబంధించిన కానిస్టేబుల్ కానీ ఇతరత్ర పోలీసులు కానీ ఎవరు లేరు కదా మనకు. అంటే అర్థం చేసుకునేది రెక్కి నిర్వహించడానికి ఇది సేఫెస్ట్ ప్లేస్, మేము దాడి చేయడానికి అని గుర్తించింది వాడు. అందుకని అక్కడ ఆ ప్రయత్నం చేసి అతను చంపారు. చాలా వరకు సంజన గారి జనరల్ గా ఈ ఉగ్రవాద చర్యలు ఎట్లా ఉంటాయంటే పిచ్చివాడి చేతిలో రాయలాగా. మన దిల్సుకున్న బాంబుల కేసులో, అట్లాగే మన లుంబిని పార్కు, గోగుల్ చాటు, మన బొంబాయి దాడులు చూసాం కదా, అవి ఫ్లాష్ మాబు లాగా వస్తారు, అవి వేసిపోతారు. అట్లాగే బాంబులు పెట్టి అంతకుముందు బాంబులు పెట్టి ఉంటారు, రిమోట్ తో పేల్చేస్తారు. ఇది జరిగింది. ఇప్పుడు అది ఎట్లా కాదు, ఉద్దేశపూర్వకంగా ముస్లింలా హిందువులా చూసి చంపడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. దానికి తగ్గట్టుగా 15 నిమిషాల పాటు వాళ్ళు అక్కడే ఉండి కాల్పులు జరిపారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, అంటే మనకి 15 నిమిషాలు ఉన్నా, అరగంట ఉన్నా అక్కడ ఎవరికి దిక్కు దశ లేదు అనే సంగతి మనకు అర్థమైంది. అందుకే ఎన్ఐఏ రిపోర్టు క్షేత్రస్థాయిలో కూడా 3D డైమెన్షన్ లో పెద్ద ఎత్తున కొన్ని ఫోటోలు సేకరించింది. మరి వాటిని కూడా పరిశీలిస్తే ఇప్పటి ప్రాథమిక నివేదిక కావచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, సైన్యం వైఫల్యం పూర్తిగా కనపడుతున్నది. ఇక ముందు ఇది ఉండొద్దు. నెంబర్ 1. రెండోది ఏంటంటే, మన దేశంలో పక్కన పిఓక నుంచి వచ్చిండ్రు, పిఓక నుంచి దాడి చేసిండ్రు, మనం వెనక్కి వెళ్ళిపోయిండ్రు, పాకిస్తాన్ అండ చూసుకున్నట్టు వేరు. కానీ ఇప్పటికి కూడా మనకు ఇప్పుడైతే సంఘటన జరిగిన ప్రాంతం ఆల్మోస్ట్ ఆల్ జమ్మూ కాశ్మీర్ కు మనకు ఆధీనంలో భాగానికి నడిబొడ్డు లాంటిది. అక్కడ ఇంకా అడవుల్లో వీళ్ళు తీవ్రవాదులు దాక్కున్నారు, వాళ్ళకి ఆహారం, నీళ్లు సప్లై అవుతున్నాయి కదా, మరి ఎట్లా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే లోపటినే తీవ్రవాదులకు మద్దతు ఇచ్చే వర్గాలు ఇంకా ఉన్నట్టే లెక్క, ఇంటి దొంగలు ఉన్నట్టు లెక్క. కనుక ఇంటి దొంగ అయినా ప్రాణహాని కనుక తప్పనిసరి ఈ వాళ్ళ మీద సైనిక చర్య తీసుకోవాలి. పెద్ద ఎత్తున ఈ ఆయుధాలు వాళ్ళకి అందకుండా చూడాలి, ఆహార పానీయాలు అందకుండా చూడాలి. కలుగులోని ఎలుక బయటపడాలంటే పొగ పెట్టాలి, ఆ పని చేయాలంటున్నాను. అంటే అష్టదిగ్బంధనం చేసి ఈ అడవిని 200-300 కిలోమీటర్ల పరిధిలో ఉంటుండొచ్చు, చదరపు కిలోమీటర్ల పరిధిలో, దాన్ని అటుపక్క ఇటుపక్క అష్టదిగ్బంధనం చేసి వాళ్ళు పారిపోకుండా చూసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. సరే, యుద్ధం వస్తుందా రాదా అంటే నేనేమంటాను, యుద్ధం రాకపోవడం మంచిది అంటున్నాను. ఎప్పుడైనా సరే మనకు యుద్ధం వస్తే పోరు నష్టం పొందు లాభం అంటారు. కానీ దౌత్య యుద్ధం చేయాలి, పాకిస్తాన్ ఆర్థిక యుద్ధం చేయాలి, పాకిస్తాన్ ఒంటరి చేయాలి,
ప్రపంచం చిత్రపటం ముందు, ప్రపంచ నాయకుల ముందు, ప్రపంచ దేశాల ముందు వారిని దోషిగా నిలబెట్టాలి. దానికి ఏంటంటే ఎన్ఐఏ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది మన వైఫల్యాన్ని చెప్తుంది, కానీ వాళ్ళ ఎస్టాబ్లిష్ చేయాలి. ఏది పాకిస్తాన్ ఈ సంఘటనలో ఉన్నది, లష్కర్ తోయిబా వెనుక ఫలానా వాడు ఉన్నాడు, పాకిస్తాన్ నుంచి ఆర్థిక సహాయం అందింది, ఆయుధ సహాయం అందింది అని చెప్పి మనం రుజువు చేయగలిగినప్పుడు మాత్రం అంతర్జాతీయ సమాజం దీన్ని ఖండిస్తుంది, ఒక రకంగా చెప్పి మనకు మద్దతు ఉంటుంది. ఇప్పటికి కూడా అమెరికా లాంటి దేశం ఏమంటుంది, అంటే పాకిస్తాన్ రామ్మోహన్ గారు అంటే ఈ దాడి వెనుక ఐఎస్ఐ ఉంది అని థాట్ అయితే ఉంది కదా, సో అసలు పాకిస్తాన్ ఎందుకు మారడం లేదు, ఇటు ఉగ్రభూతాన్ని ఎందుకు పెంచి పోషిస్తుంది? ఎప్పుడైనా పామును పట్టేవాడు పామును కాడుతూనే చచ్చిపోతాడు. ఇప్పుడు ఉగ్రభూతాన్ని ప్రేరేపించిన పాకిస్తాన్ కి ఇప్పుడు 30 శత్రువులు తయారైంది కదా. అటు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద దాడులు చేస్తుంది, సైన్యాన్ని చంపుతుంది. ఇటు బెలూచిస్తాన్ ఏదైతే వాళ్ళ బెలూచ్ ఆర్మీ ఫ్రంట్ ఉంది కదా, బిఎల్ఎఫ్ లిబరేషన్ ఫ్రంట్ ఉంది కదా, వాళ్ళు కూడా అంతర్గత యుద్ధం చేస్తున్నారు. ఏది మొన్ననే సైనికులు పట్టుకొని చంపేశారు, పాకిస్తాన్ సైనికులు పట్టుకు, అంతకుముందు రైలు కిడ్నాప్ చేశారు. ఇవన్నీ చూస్తే అంతర్గతంగా ఆ రెండు దిక్కుల నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇంటర్ శత్రువులు కూడా ఎదుర్కొంటుంది. దాన్ని కప్పిపుచ్చడానికి ఒక రకంగా చెప్పాలంటే మనకు మిత్రుడైన ఇమ్రాన్ ఖాన్ లాంటి వాడు చాలా మంచి మిత్రుడు మనకు. అటువంటి రాజకీయ నాయకత్వాన్ని కూడా లేకుండా చేయడం, గతంలో భుట్టోని చంపారు. ఇట్లా మనం చూసుకుంటే మనకు కొంచెం అనుకూలంగా కనీసం పక్షపాత రహితంగా మాట్లాడిన పాలకులను ఇదే సైన్యం పెద్ద ఎత్తున వాళ్ళను జైలుకన్నా పంపించింది, లేకపోతే చంపేసింది. వాళ్ళ సైన్యం ఆధిపత్యం ఎప్పుడు కూడా అంతర్గత పోరులో రాజకీయ నాయకత్వం ఉన్నప్పుడు సైన్యం ఆధిపత్యం వహిస్తుంది. ఎప్పుడు కూడా మనం 1947 స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పటిదాకా పాకిస్తాన్ లో తమ అంతర్గత కలహాలను కప్పుకోవడానికి ఒక విధంగా వాళ్ళ తిరుగుబాటును అణిచివేయడానికి, అంటే ఇండియా పాకిస్తాన్ లో ఉన్న పౌరుల తిరుగుబాటును అణిచివేయడానికి ఇప్పటిదాకా మన పాక్ మీద మన భారత్ మీద వరకని చెప్పి దాడి చేస్తున్నది, వరకని చెప్పాలని మన శత్రువుగా అబ్బూచిగా చూపిస్తున్నది. ఇప్పుడు అదే చేస్తున్నాం. ఉదాహరణకు పంజాబ్ సింధు ప్రాంతం రైతులు కూడా ఏమన్నా కానీ మాకు భారతదేశంలో ఉంటే మంచిగా ఉంటుండే అనే భావనకు వచ్చింది. వాళ్ళు పాకిస్తాన్ లో ఉంటే ఎన్ని రోజులు ఇట్లా ఉంటుంది మా భవిష్యత్తు అని చెప్పి ఆర్థిక ఆదాయంలో ముఖ్యంగా వ్యవసాయ ఆదాయంలో 25% సింధు మన పంజాబ్ ప్రాంతం అందిస్తుంది వాళ్ళకి ఆదాయం అన్నట్లుగా. అట్లాగే పిఓకేలో కూడా ఇప్పుడు ఈ మధ్యన చాలా మార్పు వచ్చేసింది. పిఓకే ప్రజల్లో కూడా ముజఫరాబాద్ వాళ్ళందరూ కూడా పిఓకే ఆధీనంలో ఉన్న మన మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కూడా చాలా మంది ధర్నాలు రాస్తారోకం చేస్తున్నారు, మేము ఇండియాలో కలుస్తామని చెప్పి. ఇండియాలో అయితే మనకి మంచి సౌకర్యాలు ఉంటాయి, గోధుమ పిండి 500 రూపాయల కిలో అయింది, పెట్రోల్ 1000 రూపాయలు దాటింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము ఎట్లా బతకాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తుంటే అంతర్గతంగా తమకు ఎదురవుతున్న సవాళ్లకు జవాబు ఇవ్వలేక ఇవాళ భారత వ్యతిరేక ధోరణితో పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర చేసి ఐఎస్ఐ ద్వారా లష్కర్-ఇ-తోయిబా దాని ద్వారా మన భారతదేశంలోకి ఉగ్రవాదులు పంపి ఈ ప్రయత్నం చేస్తుంది. దీనికి ఇంకొక ప్రమాదం కూడా మనకు కొంచెం ఉంది. బంగ్లాదేశ్ నుంచి కూడా మనకు పెద్ద ప్రమాదం ఉందని నేను అంటాను. చెప్పండి. అంటే రామ్మోహన్ గారు ఇటు టెర్రరిజాన్ని కాకుండా పాకిస్తాన్ సమస్యలపై అయితే ఎందుకు ఆ దేశ పాలకులు స్పందించడం లేదంటారు? మొదటి నుంచి అంటే స్వాతంత్రం వచ్చినప్పటి 47 ఆగస్టు నుంచి ఎంతసేపు పక్క దేశం మన దాయ దేశం మీద మనకు కక్ష పెంచుకోవడం, మన పాలకుల మీద విషం మూరడం, ఇవన్నీ చేస్తున్నారు. కొత్త కాదు కదా. ఇప్పటికి 3 యుద్ధాలు, భౌతిక యుద్ధాలు 3 వచ్చినట్టు లెక్క. మొదటిది 65, అంతకుముందు చైనాతో 42 మనకు యుద్ధం వచ్చింది. తర్వాత 71 బంగ్లాదేశ్ ని కాపాడబోయి మళ్ళీ వాళ్ళతో యుద్ధం చేయాల్సి వచ్చింది మనకు. ఇప్పటికి కనీసం కృతజ్ఞత లేదు బంగ్లాదేశీయులు. వాడెవడో యూనస్ వచ్చాడు, యూనస్ వాడు ఎటుగానే వ్యక్తి వాడు. ఎందుకంటే వాడు కనీసం గత పాలకులు ఉన్నప్పుడు మంచిగా ఉండేవాడు. ముజఫర్ రెహమాన్ గారు మనకు పాకిస్తాన్ మన నుంచి విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా పోరాట పటిమ గలవాడు, మనకు అనుకూలంగా ఉండేవాడు. ఆ తర్వాత ఆయనను చేసేసి ఆయన బిడ్డ ఇప్పుడు హసీనా నిన్నమన్నది దాకా ఉన్నది, ఆమెను బయట దేశాలు మన దేశానికి శరణార్థిగా వచ్చారు. యూనస్ అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ లో పెద్ద సంక్షోభం ఉంది. అందుకని మనకు పెద్ద కష్టం ఏంటంటే, పెద్ద ఇబ్బంది ఏంటంటే పాకిస్తాన్ తోని 65లో 71లో మళ్ళీ 99లో కార్గిల్ యుద్ధం చేశాం. తర్వాత పుల్వామా దాడి అని చూసాం. ఇప్పుడు మనకు 30 దాడి ఈ పక్క నుంచి కూడా ఉంది. మనకి ఏమైందంటే భూటాన్, మన నేపాల్ కూడా కాలు ఎగరేస్తున్నాయి చైనా మద్దతు చూసుకొని. బంగ్లాదేశ్ ఎట్లా కాలు ఎగరేస్తుంది, మనకు హసీనాను అప్పచెప్పంటుంది, అప్పుడే ప్రధానమంత్రిని అప్పచెప్పంటుంది. మన శ్రీలంక పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. మయన్మార్ అంతకంటే అధ్వానం ఉంది సైనిక పాలనలో, ఆంగ్ సాన్ సూకీని అరెస్ట్ చేసిన తర్వాత. ఆఖరికి మాల్దీవ్స్ లాంటివి కూడా మనకి ఇబ్బందిగా ఉన్నది. అందుకని మన చుట్టూ కూడా మన శత్రువులే ఉన్నారు కానీ మిత్రులు లేరు. అంటే మనం చేసుకునే శత్రువులు కాదు వీళ్ళందరూ కూడా, చైనా చేసిన శత్రువులు వస్తారు. అంటే వీళ్ళన్నింటి మీద చైనా పెత్తనం ఉన్నది. దీని ద్వారా మనం చేస్తుంది. పోనీ అమెరికా మన మిత్రపక్షమా అంటే, అమెరికా లాంటి వాళ్ళ దేశం కూడా ఏం చేస్తుంది, నిన్న కాక మొన్న ఓ డిమాండ్ చేస్తుంది, మాకు 2 మిత్రులే, పాకిస్తాన్ మిత్రులు అనేట గాడిద గుర్రాన్ని ఒకే గాట కట్టి
పాకిస్తాన్ వైస్ ప్రెసిడెంట్ కూడా నిన్న మాట్లాడిండు. ఏమనంటే పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలు మానుకోవాలని చెప్తూనే హితం చెప్తూనే మననట తటస్థ పరిశీలనకు చేయమంటున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ అదే డిమాండ్ చేస్తుంది. మనము ఒక ఒక విజ్ఞత గల ప్రభుత్వంగా ఒక వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి అయ్యాయి చేసినామని చెప్తుంటే అట్లా కదా అంటే ఐక్యరాజ్య సమితి కూడా అప్పచెప్పంటారు రేపు పొద్దున, కష్టం కదా. అందుకని మనం ఏం చేయాలంటే భారత్ పాకిస్తాన్తో మనం యుద్ధం చేస్తే భౌతిక యుద్ధం కాదు, ఎప్పుడు యుద్ధం చేయట తెస్తుంది. యుద్ధంలో గెలిచేవాడు ఉండడు, ఇద్దరు ఓడిపోతాం. అంతేందుకు మొదలు పెట్టడే మన చేతులు ఉంటది కానీ దాన్ని ముగించేది మన చేతిలో లేదు. చూస్తున్నాం కదా ఉక్రెయిన్ రష్యా యుద్ధం, అట్లాగే హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలు పెట్టారు, అన్ని ఆయుధ పాఠ పరీక్షలు చేసేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది అంటే ఎదురు చూసే పరిస్థితి ఉంది. మనకు కూడా అంటే యుద్ధం మొదలు కాదు, దౌత్య పరంగా చేయాలి, ఆర్థిక పరంగా ఆపే ప్రయత్నం చేయాలి. ఆయుధ బేహారులు మన ఇద్దరిని రెచ్చగొట్టి యుద్ధం రావాలని చూస్తున్నారు. ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. ఆయుధ బేహారులు ఎట్లా ఉంటే 1100 కోట్ల రూపాయలు వాళ్ళ ఆయుధాలను మరి కలిసి దిగుమతి చేసుకుంటాం మనం, ఈ 4 రోజుల్లో వచ్చేస్తున్నాయి మనకు. అట్లా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయుధాలు అమ్ముకోవడానికి దేశాల మధ్య భౌతిక యుద్ధాలు రావాలని ప్రపంచ దేశాలు అగ్రరాజ్యాలు కోరుకుంటున్నాయి. అటు చైనా కోరుకుంటుంది, అమెరికా కోరుకుంటుంది. ఏమాత్రమైనా రష్యా మనకు కొంచెం అనుకూలమైన మా ప్రభుత్వం, ఇతర కొన్ని మన యూరోపియన్ దేశాలు ఉన్నాయి మన వైపు ఉంటాయి తప్పనిసరి. ఏదైనా సరే యుద్ధం చేటు తెస్తుంది. యుద్ధం అంతిమ లక్ష్యం మాత్రమే, అంతిమ ఆప్షన్ మాత్రమే కావాలి తప్ప యుద్ధం పరిష్కారం కాదని నేను చెప్పండి. అంటే భారత్ పై అయితే దాయాదికి ఇంకెన్నాళ్ళు అక్కసు అంటారు. అంటే ఇటు దొంగే దొంగ అన్నట్లుగా పాక్ పాలకులు ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇప్పుడు మనం కొట్టక ముందు ఏడ్చినట్టు నటిస్తున్నారు వాళ్ళు, అంతే కదా. మనం కొట్టక ముందే అయ్యో కొడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా గర్భం చెప్తున్నారు. పోనీ మనము ఇట్టక ముందే వాడు తిడుతున్నాడు, చూస్తున్నాం కదా. ఇప్పుడు అందుకని మన భారతదేశంలో మంచో చెడ్డో ఈ సంఘటన దురదృష్టకరమైంది. కానీ ఒక ఐక్యత ఏర్పడ్డది. ముఖ్యంగా ఉగ్రవాదులు ఆశించిన ఫలితం ఇక్కడ రాలేదు. ఉగ్రవాదులు ఆశించింది ఏంటంటే వాళ్ళ చెడ్డీలు విడిపించి మతాన్ని చూసి మళ్ళీ చంపారు కదా. దానివల్ల వాళ్ళు ఏమనుకున్నారు ఉగ్రవాదులు అంటే, భారతదేశంలో హిందూ ముస్లింలు కొట్టుక చస్తారు, వీళ్ళు కొట్టుక చస్తే మనం అంతటి యుద్ధం అయితే మనం బతుకుదామని అనుకున్నారు. కానీ మన భారత ప్రజలు ముఖ్యంగా అది హిందువులు కావచ్చు ముస్లిం కావచ్చు చాలా సమయంతో వ్యవహరించిన ఉంటారు. ఇవాళ మొన్నటి దాకా మతతత్వాన్ని బాగా ప్రోత్సహించిన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా బిలావర్ భుట్టో వాడు మాట్లాడాడు. ఏమని మాట్లాడిండు, వాడు మన భారతదేశం వ్యతిరేకంగా మాట్లాడితే మీ తాతను చంపినోడేవాడు, మీ అమ్మని చంపినోడేవాడు, ఏం సంగతి రాని బిలావర్ భుట్టోకు తోడకర్ జవాబు అంటే ముఖం మీద కొట్టినట్టు జవాబు ఇచ్చింది ఎవరు, మోడీ కాదు, సలహుద్దీన్ ఓవైసీ ఇచ్చారు. అంటే ఒక విజ్ఞత గల రాజకీయ నాయకుడు తాము డిఫెన్స్ లో పడకుండా అఫెన్స్ చేసే క్రమంలో వాడు చేస్తుంటే వాడిని ప్రశ్నించింది ఆయనే కదా. చాలా ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఇప్పుడు వాళ్ళ మోడీ గారికి బ్లాంక్ చెక్ ఇచ్చేసింది, నీ ఇష్టం పని చేయి, మేము మీ ఎంబడి ఉన్నాం, మీ తోటి ఉన్నాం అని చెప్పి ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని ప్రతిపక్షాలు బ్లాంక్ చెక్ ఇస్తే దాన్ని అందుకునే ఆలోచన ఎందుకు లేదు అని నేను అడుగుతున్నాను. ఇంకొక మాట కూడా చెప్తాను. ఇవాళ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏవైతున్నాయో బంగ్లాదేశ్ తో సహా చాలా వరకు ఆర్థిక సంక్షోభంలో ఉండి వాడు బతకలేని సెల్ఫ్ సస్టైన్ కాని పరిస్థితిలో ఉన్నారు కనుక మనం శాంతి కాముక దేశం, మనం యుద్ధం మొదలైతే మనం కూడా నష్టపోతాం. ఒకటి 10 నష్టం చేస్తే మనకు 1 నష్టం అవుతుంది కనుక ఇప్పుడైతే నా ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం మిగతా విషయాలు నేను విమర్శించిన విషయాలు పక్కన పెడితే సమయంతో వ్యవహరిస్తుంది. కానీ మేము ఈట్కా జవాబు పత్తర్ సే దేతా, ఇటుకతో నువ్వు కొడితే రాయితో నేను కొడతా అనే దానిలో ఉన్నాం. కానీ తొందరపడటం లేదు. యుద్ధంలో చాలా వరకు ఏమైందంటే అర్ధసత్యాలు వస్తాయి. యుద్ధం జరుగుతుందా లేదా అని పాకిస్తాన్ మొదలు చెప్తుంది, కానీ మనం చెప్పకపోవడానికి కారణం ఏంటంటే యుద్ధ సమయంలో చాలా రహస్యాలు ఉండాలి, యుద్ధం ఎప్పుడు చేస్తున్నాం మనకు తెలియకుండా ఉండాలి. రెండవది భారతదేశం తన సైన్యానికి ముఖ్యంగా మోడీ గారు అన్నారు మీకు సర్వస్వతంత్రం ఇస్తున్నామని. నిజమే, మంచిదే అంటున్నారు. సర్వస్వతంత్రం అంటే పాకిస్తాన్ సైన్యానికి కదా రాజకీయ నాయకత్వం ఇచ్చినట్టు కాదు. మనం ఏం చేస్తున్నామంటే ఎదుటి ఏదైతే శత్రువు మీద దెబ్బతీయడానికి అవసరమైతే 4 అడుగులు వెనక్కి వేస్తున్నాం. మీరు చూస్తారు కదా ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది క్రికెట్ లో, మీరు స్పిన్ బౌలర్స్ అక్కడక్కడ వేస్తారు, కానీ దూరం నుంచి వచ్చే బౌలర్స్ ఉంటారు 150 కిలోమీటర్ల వేగంతో, వాడు చాలా వెనుకపోతాడు, క్రీజ్ నుంచి పోయి అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చి వేస్తాడు. మనం కూడా అదే పని 100 అడుగులు టెర్రరిస్ట్ తప్పుకున్నారని చెప్పాలా? కాలేదు, టెర్రరిస్టులు అక్కడే ఉన్నారంటున్నారు. ఇప్పుడు ఎన్ఐఏ కానీ అట్లానే మనకు భద్రతా దళాలు కూడా టెర్రరిస్టులు ఇంకా మన పహల్గాం చుట్టుపక్కలలోనే అడవులో ఉన్నారంటున్నారు. అడవులను జగ్గబెట్టండి, కాల్చిపడేయండి, దొరికితే మంచిదే. ఆ ఉద్దేశం ఏంటంటే కాల్చిపడేయగానే దొరికితే వాళ్ళ నుంచి ఈ ఉగ్రవాద మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఐఎస్ఐ ఉందా, లష్కరీ తోబే ఉందా, దాని ఇంకా ఎవడున్నాడు అనే సంగతి తెలుసుకోవడానికి వాళ్ళని ప్రాణాంతరం పట్టుకోవాలని కోరుకుంటున్నాం. ప్రాణాంతరం పట్టుకుంటే మాత్రమే వాళ్ళను మనం ప్రశ్నించగలుగుతాం.
చాలా మంది ఇప్పుడు గతంలో కసబ్ను కూడా చంపేసినాం కదా. అందుకని ఇప్పుడు ఏమంటున్నారంటే చాలా వరకు మనం చేయాల్సిన పని ఏంటంటే ఉగ్రవాదులను నిర్మూలించాలంటే మూలాలు నిర్మించాలి. ఎక్కడైతే మూలాలు ఉన్నాయో అక్కడికి పోవాలి. పాకిస్తాన్ దీని మూల కారకురాలు కనుక పాకిస్తాన్ ఎండగట్టడానికి దౌత్యపరంగా, ఆర్థిక పరంగా ప్రపంచంలో ఏకాకిం చేయాలి. దాన్ని ఒంటరి చేసి మనం దెబ్బ కొట్టి ఫస్ట్, ఆ తర్వాత మిగతా బలహీనంగా ఉన్నప్పుడు దెబ్బ కొట్టే ప్రయత్నం చేయాలి. అంతర్గత కలహాలు కూడా మనకు పనికొస్తాయి. అక్కడ అంతర్గత కలహాలు కూడా మనకు పనికొస్తాయి. కానీ ఇటు బంగ్లాదేశ్ వైపు కూడా ఇప్పటికే సైన్యం మోహరిస్తున్నారు అంటున్నారు. మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దొంగ దెబ్బ తీయడానికి మనం అటు పోరాటం చేస్తే వెనక నుంచి వచ్చి వీటి దొంగ దెబ్బ తీసిన అనుకుంటే బంగ్లాదేశ్ నుంచి కష్టం. కనుక ఇటుపక్క కూడా రామ్మోహన్ గారు కేంద్రీకరించాలి. వన్స్ ఇలాగే టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తే అంటే భవిష్యత్తులో పాకిస్తాన్ కు కూడా ప్రమాదమే కదా. అంటే ఆ విషయాన్ని ఎందుకు గ్రహించడం లేదు? ఇప్పటికే వాళ్ళు తగిన శాస్త్రం అనుభవిస్తున్నారు. ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్ లో మొదటి రష్యా చేతులు కాల్చుకుంది. తర్వాత 20 ఏళ్ల పాటు అమెరికా చేతులు కాల్చుకుంది. ఇప్పుడు ఇద్దరిని మొత్తం ఆయుధాలు విడిచిపెట్టి తుక్కు కింద భావించి విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. మూట ముళ్ళే సర్దుకొని. ఇప్పుడు ఏమైందంటే ఆ తుప్పుపడిన ఆయుధాలతోనే పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ దాడి చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ పూర్తి స్థాయిలో అటు పక్క నుంచి పాకిస్తాన్ మీద ఎటువంటి దాడులు చేస్తుంది అంటే తన సైన్యాన్ని తను రక్షించుకోలేని పరిస్థితి ఉన్నది. ఇంకోటి ఇంతకుముందు చెప్పాను, బెలూచిస్తాన్ స్వాతంత్ర కాంక్షతో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ప్రాంతం, పాకిస్తాన్ లో 44% భూభాగం పాకిస్తాన్ లో బెలూచిస్తాన్ ఉన్నది. పాకిస్తాన్ భూభాగంలో వాళ్ళు ఏమంటున్నారు, మేము విడిపోతాం, వేరే దేశం కావాలనుకుంటున్నారు. అంటే ఇప్పటికే ఉగ్రవాద ఫలితాలు అనుభవిస్తున్నారు కదా వాళ్ళే. చాలా వరకు సైన్యం కూడా ఉగ్రవాదంతో చనిపోతుంది. వాళ్ళ సైన్యం కూడా ఇప్పటికి సైన్యాధ్యక్షుడు అసలు పాకిస్తాన్ లో ఉన్నాడా లేడా, పారిపోయిందా అని అంటున్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు మాత్రం వస్తున్నాయి. ఇంతవరకు వీడియోలో కనపడుతున్నాడు, ఆడియో కూడా డైరెక్ట్ లేదు. ఆడియో రికార్డ్ చేసిందని చెప్తున్నారు. కనుక అక్కడ స్వయంగా పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడే మనకు దిక్కు లేదు, ఎక్కడ పారిపోయిందో తెలియదు అనే పరిస్థితులలో మనం ఖచ్చితంగా వాళ్ళ బలహీనతను మనం చూడాల్సిందే. మానవమైన రీతిలో మనం కొట్టాల్సిందే. సైన్యానికి మనకు ఏదైతే స్వతంత్రత ఇచ్చిందంటే సైన్యానికి ఎక్కడ మనం తగ్గాలో, ఎక్కడ హెచ్చాలో తెలుసు. కనుక సైన్యానికి ఇస్తే అప్పుడు ఏమైందంటే ఎక్కడైతే మనం ఎంటర్ కాగలుగుతాం, ఎక్కడైతే మనం వెనక్కి రాగలుగుతాం, ఎక్కడైతే వాళ్ళ ఆయువు పట్టును మనం ఛేదించగలుగుతాం అనేది సైన్యానికి తెలిసినంత మోడీకో మీకో నాకు తెలియదు కదా. అందుకని మోడీ గారు ఏం చేసిండు, నిర్ణయం మీదే, ఎక్కడ దెబ్బ కొట్టాలని మీదే, వ్యూహం మీదే, మీరు చేయండి, నేను పూర్తిగా మీకు స్వేచ్ఛగా ఇస్తున్నా అని చెప్పాడు. అది ఇవాళ భారత సైన్యానికి ఒక రకంగా వరం అంటున్నాను నేను. భారత సైన్యం కూడా అక్కడ తొందరపడదు, మనలా అక్కడి పాకిస్తాన్ సైన్యం లాగా తొందరపడదు. ఎప్పుడు ఏం చేయాలో వారికి తెలుసు. యుద్ధం 36 గంటలలో పొందవుతుందని అయిపోయి 36 గంటలు కూడా అయిపోయింది. పాకిస్తాన్ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది కదా. ఏమైంది? మనం అట్లా ఒకటిగా నేను కొట్టాం, ఖచ్చితంగా బాజాబ్తా కొడతాం, బేజాబ్తా మనం బాజాబ్తా పోతాం. బాజాబ్తా పోయే క్రమంలో సబర్ కాపాలి మీటారహత మనం ఆలోచించి అడిగేస్తే తప్పనిసరి విజయం అన్నది ఇప్పటికి 2 సార్లు 3 సార్లు మన పాకిస్తాన్ మీద మనమే పై చేయి సాధించడం, మనమే గెలిచినాం కూడా. అంటే ఫైనల్లీ కన్క్లూడ్ ఇవ్వండి రామ్మోహన్ గారు. అంటే ఇటు ప్రపంచ దేశాల ముందుకు పాకిస్తాన్ను మోడీ సర్కార్ ఏకాకి చేసినట్లేనా, అంటే భవిష్యత్తు పరిణామాలు ఇలా ఉండబోతున్నాయి? ఇంతవరకు చేయలేదు, చేయాలనుకున్నాను. ఇప్పటికే మనకు టర్కీ అటు మద్దతు ఇస్తుంది, ఎట్లా చైనా పాకిస్తాన్ కి మద్దతు ఇస్తుంది. మనం మిత్ర దేశాలను కలుపుకొని వాళ్ళందరి ముందు పాకిస్తాన్ ను అంతర్జాతీయ ఉగ్రవాదికి పేర్కొన్నాడు. జో బైడెన్ ఇదివరకే చెప్పిండు, పాకిస్తాన్ అంత ఉగ్రవాద దేశం ఇంకోటి ఏం లేదని చెప్పి తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే చెప్పిండు. కాకపోతే ఆలస్యంగా అర్థం చేసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ చేతులు కలుపుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ వచ్చిండు, జో వాన్స్ వచ్చిండు. వీళ్ళు కూడా మనం అర్థం చేసుకునే దాకా మనం వెంబడబడాలి. ముఖ్యంగా దౌత్యపరంగా అన్ని దేశాలను సంప్రదించి అలా జరుగుతూనే ఉంది అంటారు. నేను జరుగుతలేదు అంటలేదు, ఎందుకంటే మనకు గెలిపి చెప్పరు. పాకిస్తాన్ తో మన భారతదేశం ఎవరితో మాట్లాడుతుంది బయటకేం చెప్తారు. కానీ ఇంకా ఏకాకి చేయలేదు, చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్థిక సంస్థల నుంచి కూడా వారికి ఆర్థిక సహాయం అందకుండా చేయాలి, సైనిక సహాయం అందకుండా చేయాలి, అట్లాగే ఆయుధ సహాయం కూడా అందకుండా చేయాలి. ముప్పేట అంటే అష్టదిగ్బంధనం చేసి వాళ్ళ మీద ముప్పేట దాడిని చేసినప్పుడు మాత్రమే మనం గెలుస్తాం. ముఖ్యంగా అంతర్జాతీయ సమాజం ముందు వాళ్ళని ఉగ్రవాద చర్యలకు వాళ్ళే బాధ్యులని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత యుద్ధం గురించి ఆలోచిద్దాం. రైట్ బండారు రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచిదమ్మా. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.